దీంతోపాటు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు, వివేకానంద రెడ్డి హత్య కేసుని చాలా ఉధృతంగాను విస్తారంగాను పరిశీలించి సిబిఐ నానా తంటాలు పెడుతుంటే అక్యూజ్డ్ అంతా బయటే ఉన్నారు. అసలు ఈ విచిత్ర పరిస్థితి ఏంటి? 5-6 నెలల్లో ఏదో అద్భుతం జరిగిపోతుంది, అక్యూజ్డ్ అందరూ కూడా బిహైండ్ ద బార్స్ అని అనుకుంటే ఇట్లా కనిపిస్తుంది ఏంటి? ఏం జరుగుతుంది నిజంగా? అంటే ఒక లెథార్జిక్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉందా? ఇంకా కంటిన్యూ అవుతుందా? వాళ్ళు కూడా ఇంకా అదే భ్రమల్లో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనే భ్రమల్లోనే ఉన్నారా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్? వాసుదేవన్ గారు నమస్కారం. ఏంటంటే ఈ పోలీసులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, క్రిమినల్స్ కు సంబంధాలు ఎప్పటివి కాదండి, చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది రాజకీయ నాయకులకి క్రిమినల్స్ తో సంబంధాలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దీన్ని కొత్తగా చూడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇతను తులసి అనేవాడు సునీల్ కుమార్కే కాదు, మన వెనుగండ్ల రాముకు కూడా అత్యంత సన్నిహితుడు అంట. టీడీపీ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడు. సో అతను గుడివాడ కేంద్రంగా చేసుకునే వ్యవహారాలు నడిపిస్తున్నాడు. కాబట్టి అటు వైసీపీ అని కాదు, క్రిమినల్స్ కి ఒక పార్టీతో అంటూ సంబంధం ఉండదండి. వాళ్ళకి వ్యక్తులతోటే సంబంధాలు ఉంటాయి. అంటే ఐకమత్యంగా ఉంటారు వాళ్ళు ఆ వ్యక్తులతో, పార్టీలతో ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉండదు. వాళ్ళకి వ్యక్తులు, వాళ్ళని సమర్థించే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు కలుపుకొని పోతూ. వెనిగల్ రాముకి సంబంధాలు ఏంటండి? తులసికి వెనిగల్ రాముకి ఉన్న సంబంధం ఏంటి? అవి ఇవే వ్యాపారాల లావాదేవీలే. వ్యవహారాలు ఏముండవు, వేరే ఏముండవు. సో వ్యాపారాల్లోనే వాళ్ళిద్దరికీ సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. సో ఆ వ్యాపారాలే కొనసాగుతాయి. నేరము, డబ్బు, ఇవి రెండు చాలా రాజకీయము, ఇవి లింక్ అవి ఉంటాయి. తర్వాత అధికారులు ఎలాగో పోలీసులకి నేరస్తులతో ఖచ్చితంగా సంబంధాలు ఉంటాయి. నేరస్తులు చాలా మంది పోలీసులకి నేరస్తులే ఇన్ఫార్మర్లుగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనం దాన్ని ఏదో ఒక వింతగా చూడాల్సిన అవసరం ఏమి లేదు. అది చాలా సర్వసాధారణం. అది అయితే రఘురామకృష్ణరాజు ఆ పేరు బయట పెట్టడం వల్ల కొంత ప్రచారం వస్తుంది. ఇకపోతే వివేకానంద రెడ్డి కేసు అంటే రాష్ట్రంలో మారింది కూటమి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడే వచ్చాడు. అంతే. సిబిఐ చంద్రబాబు నాయుడు చేతిలో ఉండదు, సిబిఐ ఉండేది బీజేపీ చేతిలో. సో బీజేపీ కేంద్రంలో మారలా, అదే ప్రభుత్వం కంటిన్యూ అవుతోంది. కాబట్టి వాళ్ళ అప్రోచ్ అలాగే ఉంటుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయొచ్చు, స్పీడప్ చేయండి దీన్ని, వివేకానంద రెడ్డి కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి అని విజ్ఞప్తి. మరి వీళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద అనేక సభల్లో మాట్లాడవచ్చు, ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడవచ్చు. కానీ బీజేపీ తలుచుకున్న, బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంటే ఈ కేసును ఈ 5 ఏళ్లలో ముగించేయాలి అని నిర్ణయించుకుంటే తప్ప ఈ కేసు ముందుకు సాగే అవకాశాలు అయితే లేవు. రెండోది, పుష్ప సినిమాకి సంబంధించి ఏంటి సార్ అంటే రాత్రి నుంచి ట్రోల్స్ చూస్తున్నారా? అల్లు అర్జున్కి కూడా రెడ్డితో ఇచ్చేశారు, ఆయన కూడా అల్లు అర్జున్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో. ఆయన ఏదో సినిమా స్టారు, ఆయన ఒక ఐకాన్ స్టార్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు, సినిమా తీసుకున్నారు. ఆయనకిను వైసీపీ తోటి బంధుత్వం అంటగట్టేసి ఇప్పుడు బీజేపీ